నిజమైన కైలాస రహస్యాన్ని తెలుసుకోండి. ఇప్పటిదాకా కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోయారని రకరకాల మిస్టరీస్ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేమీ కాకుండా ఆధ్యాత్మికత సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడు అనేవాడు అరూపరూపి, రూపం ఉండి రూపం లేనివాడే శివుడు. మొత్తాన్ని అన్నింటినీ వదిలేసుకున్నవాడే శివుడు. శివుడు అంటేనే డిటాచ్మెంట్. మీరు కూడా శివభక్తుడుగా ఉండి శివుడితో అటాచ్మెంట్ అయిన సందర్భంలో చివరికి మీరు కైలాస శివస్థితికి చేరుకుంటారు. అంటే అది శివుడికి సంబంధించిన సాధనలో ఆఖరి మెట్టు. ఆ స్థానంలో మనకి దేవుడు కూడా, శివుడు కూడా మన మనసులో ఉండడు. శివుడు కూడా అప్పుడు మనల్ని వదిలి వెళ్తాడు. అంటే అప్పుడు దాకా మీరు ఒక సబ్జెక్టుతో అటాచ్ అయ్యారు శివుడితో. ఇప్పుడు ఆ శివుడు కూడా మీకు డిటాచ్ అవుతాడు. ఎందుకంటే దేవుడి గురించి ఆలోచించే ఆలోచన అయినా సరే, ఓం నమ శివాయ అనే ఒక పదమైనా సరే, ఒక మంత్రమైనా సరే, అది కూడా ఒక ఆలోచనే. ఆలోచన ఉంటే ప్రశాంతంగా ఉండలేరు.